ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లోక్సభ నియోజకవర్గం నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయబోతున్నారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి తన నలుగురు ప్రతిపాదకులలో ఒకరిగా ఆయన పక్కన కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇతర ముగ్గురు ప్రతిపాదకులు బైజ్నాథ్ పటేల్, ఓబీసీ కమ్యూనిటీ నుండి ఆర్ఎస్ఎస్ వాలంటీర్ లాల్చంద్ కుష్వాహా, కూడా ఓబీసీ కమ్యూనిటీకి చెందినవారు, సంజయ్ సోంకర్, దళిత వర్గానికి చెందినవారు. ఎన్నికల సంఘం ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కనీసం ఒక ప్రపోజర్ కలిగి ఉండాలి. వారు అభ్యర్థి నామినేషన్ను ఆమోదించే అసెంబ్లీ లేదా పార్లమెంటరీ నియోజకవర్గానికి రిజిస్టర్డ్ ఓటరు అయి ఉండాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకుడు అలాగే అభ్యర్థి తప్పనిసరిగా సంతకం చేయాలి. ప్రధాని మోడీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం నుండి బయలుదేరిన వెంటనే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నాయకులు శక్తి ప్రదర్శనలో ప్రధానితో కనిపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎల్జేపీ రామ్ విలాస్ అధినేత చిరాగ్ పాస్వాన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఈ కార్యక్రమంలో ఉపేంద్ర కుష్వాహా తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని మోదీ ఈరోజు దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా నదికి ప్రార్థనలు చేశారు. నగరంలోని కాలభైరవ ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. దశాశ్వమేధ ఘాట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మా గంగా తనను నగరానికి ఆహ్వానించినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. అతను ఉద్వేగానికి లోనవడంతో వారణాసి స్థానికులు తనను బనారస్ గా మార్చారని కూడా ప్రధాని అన్నారు. కాశీతో తన బంధం విడదీయరానిది, సాటిలేనిది అని ఈరోజు ఉదయాన్నే ప్రధాని అన్నారు.